పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించలేదు. ఎప్పుడైతే తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమ బాట పట్టినరో, తెలంగాణ నినాదాన్ని అందుకున్నారో, గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ నినాదాన్ని వినిపించినరో, ఆనాడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, వీళ్ళందరి కన్న కలలు మీ భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యాలను ఏలాలి, ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కీలకమైన బాధ్యత పోషించాలి అని ఆనాడు వాళ్ళు భావించారు. మరి ఆ త్యాగాలకు గుర్తింపుగా, ఆ త్యాగాలను గౌరవించడానికి అవసరమైన ప్రణాళికలు 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం చేపట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల శుభకార్యాన్ని కూడా ఆనాడు సరైన విధంగా జరుపుకోలేని పరిస్థితులు. యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సింగిల్ టీచర్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు, అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం పేదలకు విద్యను దూరం చేసి, పేదలకు విద్య ఎప్పుడైతే దూరమైందో వ్యసనాలకు బానిసలుగా మారి వ్యసన పరుల తెలంగాణగా మారే పరిస్థితులు దాపురించినాయి. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇక్కడున్న మా టీచర్లకు, నిరంతరం తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి పనిచేస్తున్న మా ఉపాధ్యాయులకు ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రభుత్వ పరంగా 26,000 పాఠశాలలు ఉంటే ఈ 26,000 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు, ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే, ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు గదులు లేకున్నా గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్లను పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఇట్నుంచే 100 సార్లు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో తరగతి గదులు ఉన్నాయా, పేదోళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలే. కానీ మిత్రుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఇక్కడికి వచ్చి చూసి, ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సహకారం తీసుకొని ఈరోజు ఒక అద్భుతమైన పాఠశాల భవనాన్ని నిర్మించి ఇక్కడుండే సిబ్బందికి, ఇక్కడుండే చదువుకునే పిల్లలకు అందించండి. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. కొంత సమయం పడుతుంది. 20-30 సంవత్సరాలు పేరుకపోయిన సమస్యలు 1-2 సంవత్సరాలనే పరిష్కారం అవుతాయని నేను భావిస్తలేను. కానీ ఆ దిశగా ప్రణాళికలు చేసుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన. 16 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు మీ బదిలీలు జరగలేదు, 22,000 మంది టీచర్లకు ఒక్క కలం పోటీతో ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోలో చెదిరిపోయిన కుటుంబాలను ఒక దగ్గరికి చేర్చి
మొదట చదువులు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు ప్రశాంతంగా మనసు లగ్నం చేసి పేద పిల్లలకు చదువు చెప్తారన్న ఆలోచనతోటి మొదట టీచర్ల సమస్యలు పరిష్కరించిన. సామాన్యంగా ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయడం అత్యంత సులువు, ఒక టీచర్ను బదిలీ చేయడం అత్యంత కఠినమైన సమస్య. ఎందుకంటే టీచర్లు చాలా చైతన్యం ఉండి రకరకాల లీగల్ లిటిగేషన్స్ సృష్టించగలిగిన తెలివితేటలు టీచర్లకు ఉన్నాయి, సంఘాలు బలంగా ఉన్నాయి. కానీ మేము చేసిన బదిలీలో, మేము ఇచ్చిన ప్రమోషన్లలో చిన్న లిటిగేషన్ లేకుండా 100% టీచర్లు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది, మేము సంపూర్ణంగా అండగా నిలబడ్డామని చెప్పి టీచర్లు వచ్చారు. ఈరోజు 1,00,000కు పైగా ఉన్న టీచర్లు, దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మన తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తున్నారు. దీనికి మా టీచర్లు కష్టపడుతున్నారు. ఫలితాలు కూడా మనం చూసినాం. ఒకప్పుడు 29 రాష్ట్రాలు 7-8 యూనియన్ టెరిటరీల్లో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము చివరన 35-36వ స్థానంలో ఉండే. పోయిన నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే టీచర్లు చేసిన ప్రయత్నాల వల్ల 18వ స్థానానికి దాదాపుగా 18 స్థానాలు ఎదిగి ఈరోజు 18వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది అని అంటే ముఖ్యమంత్రిగా అది నా గొప్పతనం కాదు, మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే ఈ టీచర్లు నిరంతరం బాధ్యతగా విధులు నిర్వహించిండ్రు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో 18వ స్థానం వచ్చింది. కానీ దాంతో కూడా మీరు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకోకూడదు. మొదటి 2 స్థానాలలో 1వ స్థానమో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే వరకు మా టీచర్లు నిరంతరం పనిచేయాల్సిందిగా మా టీచర్ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈనాడు స్కిల్స్ అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందంటే భవిష్యత్తు బాగుంటుంది, అమెరికాకి వెళ్తాడు, డాలర్లు సంపాదిస్తాడు, మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని. ఇవాళ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విప్లవం వచ్చి ఉద్యోగాలు పోయి అమెరికాకి వెళ్ళిన పిల్లలు వెనక్కి వస్తుంటే తల్లిదండ్రులు దిగాలుతో కూర్చుంటున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధత తయారు చేయాలి కదా. అందుకే ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతుంటే బ్లూ కాలర్ జాబులు అందించాలి. బ్లూ కాలర్ జాబులు అంటే సాంకేతిక నైపుణ్యం, శిక్షణతో కూడుకున్న నైపుణ్యం.